ఈనాటి కోటి దీపోత్సవంలో ప్రవచనామృతాన్ని అందించవలసిందిగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ఎన్ అనంతలక్ష్మి గారిని కోరుతున్నాం. శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు. అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి ప్రదోష వేళ హరిహరులు కొలువై ఉన్న ఈ వేదికలో హరి అన్నప్పుడు కార్తీక మాసం అంతా హరితో పాటుగా తులసిని కూడా మనం ప్రార్థిస్తాం. కార్తీక దామోదరుడు అనేటటువంటి పేరుతో అటువంటి తులసి, దామోదరుడు, శివుడు అందరూ వేంచేసి ఉన్నటువంటి ఈ వేదికలో ఆ దేవతామూర్తులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి రచన టెలివిజన్ అధినేతలు, సిబ్బంది, ఎదురుగా ఉన్నటువంటి భక్తులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు చేస్తున్నాం. చాలామందికి సందేహం ఉంటుంది, కార్తీక మాసం అనగానే శివుడికి అభిషేకాలు అంటారు కదా, మధ్యలో ఈ తులసి ఏమిటి, కార్తీక ద్వాదశి నాడు తులసి పూజ చేయడం ఏమిటి, పైగా కార్తీక దామోదరుడు ఎవరు అని. శివకేశవులకి ఇద్దరికీ ప్రీతిపాత్రం గనక జాగ్రత్తగా గమనించినట్టయితే తెల్లవారుజామున స్నానం చేసి తులసి దగ్గర దీపం పెట్టి కార్తీక దామోదరుణ్ణి ప్రార్థించి కృత్తికా నక్షత్రాలకు నమస్కారం చేస్తాం. అంటే ఈ నెలలో చంద్రుడు పూర్ణిమ నాడు కృత్తికా నక్షత్రం దగ్గర ఉంటాడు. కృత్తికలు ఆ కార్తికేయుడికి పాలిచ్చినటువంటి తల్లులు. తమ పేరు మీదుగా ఈ నెల అతడి పేరు చలామణి కావాలి అని కోరుకోవడంతో కార్తికేయుడు అనే పేరు వచ్చింది ఆయనకి. అందువల్ల కృత్తికా నక్షత్రాలకు నమస్కారం చేస్తాం. అంటే కార్తికేయుడు సంతోషిస్తాడు. కార్తీక దామోదరుడికి సూర్యోదయానికన్నా ముందు దీపం పెడతాం, తులసి దగ్గర పెడతాం. అంటే సూర్యోదయానికన్నా ముందు మనం చేసేటటువంటి పూజ కానీ దీపం కానీ తులసికి విష్ణువుకి చెందుతాయి. సూర్యోదయం తర్వాత చేసేవన్నీ
శివుడికి చెందుతాయి. సాయం సమయంలో చేసేటటువంటిది తులసీదేవికి లక్ష్మీదేవికి చెందుతాయి. అంటే అందరు దేవతలకు కూడా చక్కగా ఆరాధన చేసుకోవడానికి అనుకూలమైనటువంటి కాలం కార్తీక మాసం. మరి ఈ మాసంలో తులసిని పూజించటంలో, కార్తీక దామోదరుణ్ణి పూజించటంలో ఉన్న విశేషం ఏమిటి? సంప్రదాయమైన కుటుంబాలలో గనక చూసినట్టయితే తులసి కోటలో ఒక రాయి ఉంటుంది తప్పనిసరిగా. ఎందుకు పెడతారండి? చాలామందికి తెలీదు. తులసి కోటలో తులసి మొక్క మొదట్లో రాయి పెట్టడం ఏమిటి అంటే, ఆ రాయి సంగతి తెలిస్తే తులసి యొక్క గొప్పతనం తెలుస్తుంది. తులసి ఘనత తెలుసుకోవాలి అంటే తెలుసుకునే సందర్భంలో ఇక్కడ ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు కనుక చెప్తున్నాను. మన దేశంలో ఆడవాళ్ళని ఎప్పుడూ పూజలు చెయ్యొద్దు, తపస్సు చెయ్యొద్దు అని నిరోధించలేదండి. వేదం చదువుకోవద్దని చెప్పలేదు. అన్నీ కూడా పురుషులతో సమానంగా చేయడానికి అవకాశం ఉంది. అంతేకాదు, స్త్రీలు తలుచుకుంటే దేవుణ్ణి కూడా శపించగలరు. ఈ విషయం మనకి ఈ తులసి కథలో తెలుస్తుంది. ఒకప్పుడు ధనువు వంశంలో వృషధ్వజుడు అనేటటువంటి వాడు 6వ వాడు. వీళ్ళంతా దానవులు అంటారు, ధనువు యొక్క కుమారులు. అతడు శివుణ్ణి మెప్పించి శివుణ్ణి 3 మన్వంతరాలు తన ఇంట్లోనే పెట్టుకున్నాడు. దాంతో శివుణ్ణి తప్ప ఎవ్వరినీ పూజించకపోవడంతో అందరికీ కొద్దిగా కోపం వచ్చింది. ఎందుకంటే శివుడు పాపం బోలాశంకరుడండి, అసుతోషుడు. చెంచాడు నీళ్లు పోస్తే తృప్తి పడతాడు, ఒక్క మారేడాకేస్తే చాలు, అంతేగాని వైభవాలు అక్కర్లేదు. ఉబ్బులింగడు, ఇట్టి ఉబ్బిపోతాడు, ఒక్క మాట అంటే చాలు. అలా ఉండిపోతే అందరికీ చికాగ్గానే ఉంది, మిగిలిన దేవతలు ఎవరిని తలవటం లేదే అని. ఎంతైనా ఎవ్వరికైనా ఎప్పుడో ఒకప్పుడు చిన్న పొరపాటు చేసే అవకాశం ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత ముందుకు పెడితే, ఎంత పైకి పెడితే అంత జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడో ఈ వృషధ్వజుడు చిన్న పొరపాటు చేస్తే శివుడు అతన్ని శపించాడు. రాజ్యభ్రష్టుడు అవుతావు అని శపించాడు. ఆ మాటతో శివుడికి కోపం వచ్చింది. నా భక్తుడిని శపిస్తారా అని. ఆయన శివుడికి కోపం వస్తే ఏమవుతుందో తెలుసు కదా. అందుకని సూర్యుడు విష్ణువు దగ్గరికి పరిగెత్తాడు. బ్రహ్మగారు వెనకాల వెళ్ళారు. వీళ్లతో పాటు వీళ్ళందరూ వెళ్ళారు, ఏదో జరుగుతోందని చెప్పి శివుడు వెళ్ళాడు. సూర్యుడి యొక్క తండ్రి కశ్యపుడు, ఆయన కూడా వెళ్ళాడు. ఇంతమంది వెళ్ళగానే వీళ్ళందరి మాట అటు ఉంచి విష్ణువు మంచి సమర్థమైనటువంటి కార్యసాధకుడు, ఏం చెయ్యాలన్నా ఆయనకే. చక్కగా వీళ్ళందరి మాట అటుంచి శివుణ్ణి అబ్బో పొగిడాడు. నువ్వు మంగళకరుడివి, శివ శబ్దానికే మంగళకరుడు అని అర్థం. శుభకరుడివి, అందరికీ మేలు చేస్తావు, నువ్వు ఉంటేనే శుభం, శుభాలకి నిలయం నువ్వు అని పొగిడితే మరి తన అశుభం ఎట్లా చేస్తాడండి? నువ్వు ఆ మాట వినేస్తే ఆయన పొంగిపోయాడు. సర్లే, నాకు అర్థమైంది, నువ్వెందుకు నన్ను పొగిడావో, ఇంతకే ఏం కావాలి అని అడిగాడు. చెప్పవయ్యా, పాపం అతన్ని మనకు రాజ్యభ్రష్టుడు అయ్యాడు కదా, రాజ్యభ్రష్టుడైనటువంటి వాడికి రాజ్యం ఎట్లా వస్తుందో చెప్పేస్తే మేము వెళ్ళిపోతామన్నారు. అందరూ సర్దుకున్నారు. విష్ణుమూర్తి చెప్పాడు, ఇప్పటికీ అంటే భూలోకంలో జరిగేటటువంటి సమయానికి స్వర్గలోకంలో పైలోకాల్లో జరిగే సమయానికి చాలా తేడా ఉంటుంది. క్షణంలో ఇక్కడ ఏమైపోయింది, వృషధ్వజుడు చనిపోయాడు, హంసధ్వజుడు చనిపోయాడు. ప్రస్తుతం హంసధ్వజుడి కొడుకులు ధర్మధ్వజుడు, కుశధ్వజుడు పరిపాలన చేస్తున్నారు. వారు లక్ష్మీదేవిని గనక ప్రార్థించితే, గుర్తుంచుకోండి, విష్ణువు ఎవరిని ప్రార్థించమన్నాడు? తన్ని ప్రార్థించమల్లా. దేవతల యొక్క కథలు చదువుకుంటే ఎవరికి ఎక్కువ ప్రాధాన్యం ఉందో మనకు అర్థమవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో వారికి సంతానం కలిగినప్పుడు వాళ్ళకి రాజ్యం వస్తుంది అన్నాడు. సరే, కుశధ్వజుడికి వేదవతి జన్మించింది. ధర్మధ్వజుడికి భార్య మాధవి, ఆవిడికి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఒక అమ్మాయి కార్తీక పూర్ణిమ నాడు జన్మించింది. ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందంటే ఆ అందం ఎవరితో పోల్చడానికి వీల్లేదు, అంత అందగత్తె. అందుకని తుల లేదు గనక తులసి అన్నారు. ఆమె కొద్ది పెద్దదవంగానే తనకి కృష్ణుడు
భర్త కావాలి అని కోరుకుంది. అని తపస్సు చేయడానికి వెళ్ళింది. 10 లక్షల దివ్య సంవత్సరాలు ఆవిడ తపస్సు చేసింది. అంటే దివ్య సంవత్సరాలు అంటే మనకి ఒక రోజు అయితే, మనకి ఒక సంవత్సరం అయితే దేవతలకు ఒక రోజు, అటువంటి 365 రోజులు వాళ్ళకు ఒక సంవత్సరం. అటువంటి దివ్య సంవత్సరాలు 10 లక్షలు చేసింది. అందులో 20,000 సంవత్సరాలు నీళ్లల్లో నిలబడి చేసింది. తర్వాత వేసవి కాలంలో 4 పక్కల అగ్ని పెట్టుకుని సూర్యుడిని చూస్తూ చేసింది. శీతాకాలంలో 6 బయట నిలబడి చేసింది. ఈ పంచాగ్ని మధ్యం అంటారు దాన్ని. ఈ తపస్సు చేసిన తర్వాత మళ్ళీ 10,000 సంవత్సరాలు ఆహారం తీసుకోకుండా చేసింది. ఇలా మొత్తం అంతా ఆవిడ చేసిన తపస్సు అంతా 10 లక్షల దివ్య సంవత్సరాలు. అప్పుడు బ్రహ్మగారు ఆవిడికి దర్శనమిచ్చి, నీకు ఇప్పుడు కాదమ్మా, ఏం కావాలంటే నాకు విష్ణు భర్త కావాలని కోరుకుంది, కృష్ణుడు కావాలంది, గోలోక కృష్ణుడు కావాలంది. అందుకని ఇప్పుడు కాదు, నువ్వు కొంతకాలం అయిన తర్వాత ముందర విష్ణువుని, ఆ తర్వాత ముందర శంఖచూడుని వివాహం చేసుకో, ఆ తర్వాత విష్ణువుని చేసుకో, అటు పైన నువ్వు గోలోకానికి వెడతావు. నువ్వు ఇక్కడికి రావడానికి కారణం రాధాదేవి కోపం గనక, రాధాదేవి వల్ల నీకు భయం లేకుండా నేను ఒక మంత్రం ఇస్తాను, ముందు మేము చెప్పిన పని చేయమంటాడు. ఎందుకంటే ఈ శంఖచూడు గోలోక కృష్ణుడి యొక్క చెలికాడు, తులసి అంటే ఇష్టపడ్డాడు. అందుకని భూలోకంలో వాళ్ళ కోరిక తీరేటట్టు పంపించారు. శంఖచూడు చాలా గొప్పగానే ఉన్నాడు, కానీ రాక్షసుడు కదా, దేవతలకి హాని చేశాడు. దేవతలందరూ కోరుకుంటే అతడు విష్ణువుని మెప్పించి కృష్ణ కవచం అనేది కంఠంలో ధరించాడు. అది ఉన్నంతకాలం, తులసి పాతివ్రత్యం ఉన్నంతకాలం అతన్ని ఎవరు ఏం చేయలేరంటే, అప్పుడు కృష్ణుడు చెప్తాడు, తన భక్తుడిని తనేం చేయలేడు గనక నేను ఆ కృష్ణ కవచం బ్రాహ్మణ వేషంలో వెళ్ళి అడిగి తీసుకుంటాను, సగం బలం పోతుంది, ఆ తర్వాత తులసి పాతివ్రత్యం చెడగొడతాను అన్నాడు. ఈ కృష్ణ కవచం కంఠాన ధరించి వెళ్ళేటప్పటికీ వచ్చినవాడు తన భర్త అనుకుంది తులసి. దాంతో ఆవిడ పాతివ్రత్యం చెడిపోయింది. ఈ రెండూ లేకపోవడంతో విష్ణువు ఇచ్చినటువంటి ఆయుధంతో శివుడు అతన్ని సంహరించాడు. ఇప్పుడు ఇక్కడ తులసి కోరిక ఆయనకి తీరింది. తులసి కూడా ముందర విష్ణువుని, ఆ తర్వాత గోలోక కృష్ణుడి దగ్గరికి చేరుకోవడం జరిగింది. తన పాతివ్రత్యం భంగం చేశాడు గనక తులసి విష్ణువుని శపించింది రాయి అయిపోమ్మని. ఆ రాయే తులసి కోటలో ఉంటుంది. ఈయన్ని కార్తీక మాసంలో ఉండేటటువంటి విష్ణువుకి దామోదరుడు అని పేరు, కార్తీక దామోదరుడు. కనుక ఆ వారికి వివాహం చేయడం అనేది ఎట్లా జరుగుతుంది అంటే, చాతుర్మాస్యంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు నిద్రకు ఉపక్రమించినటువంటి మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేలుకుంటాడు గనక 4 నెలలు అయిపోయింది చాతుర్మాస్యం. ఆయన లేచేటప్పటికీ దీపాలు పెట్టి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు పాలసముద్రంలో. అందుకని మనం కూడా దీనికి క్షీరాబ్ది ద్వాదశి అని పేరు. మనం కూడా దీపాలు పెట్టి ఎదురు చూస్తూ ఉంటాం. ఈ సమయంలో తులసికి ప్రాధాన్యం ఏమిటంటే, విష్ణువు లేవంగానే బృందావనానికే వస్తాడు. అప్పుడే నిద్రలేచి తాజాగా వచ్చాడు కనుక ఆయనకి నమస్కారం చేసుకుంటే మనకి వెంటనే కోరికలు తీరుస్తాడు. గుర్తుంచుకోండి, మన ధర్మం మనం పాటిస్తే దేవుణ్ణి కూడా శపించవచ్చు, స్త్రీలు కూడా తపస్సు చేయొచ్చు. ఈ 2 విషయాలు మనం గుర్తుంచుకుని తులసికి పూజ చేద్దాం. ఆవిడ్ని ప్రార్థించుకుంటే, ఇంకా మొట్టమొదట ఆవిడ్ని ప్రార్థించింది విష్ణుమూర్తే. ఏమని ప్రార్థించాడో చెప్పుకొని పూర్తి చేసుకుందాం. బృందావనీం విశ్వపావనీం విశ్వపూజితాం పుష్పసారాం నందినీం చ తులసీం కృష్ణజీవనీం ఏతన్నామాష్టకం చైత స్తోత్రనామార్థ సంయుతం యపటేత్తాం చ సంపూజ్య సో అశ్వమేధ ఫలం లభేత్. ఈ విష్ణుమూర్తి నెలంతా దీంట్లో ఉంటాడు, ఉసిరిలో. కనుక ఉసిరి చెట్టుకి తులసికి కళ్యాణం చేయడం అన్నది ఈ నెలలో జరిగేటటువంటిది. అటువంటి కళ్యాణాన్ని సామూహికంగా ఇక్కడ చేసుకుని మనం చక్కగా ధన్యులమవుదాం. స్వస్తి. మన ధర్మాన్ని మనం పాటించాలని సూచిస్తూ క్షీరాబ్ది ద్వాదశి వైభవం గురించి ప్రవచనామృతాన్ని అందించినటువంటి డాక్టర్ ఎన్ అనంతలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.